తెలంగాణలో మోత మోగుతున్న బుల్డోజర్ల సౌండ్. అక్రమ నిర్మాణాల వైపు దూసుకుపోతున్న జేసీబీలు. హైడ్రా పేరు వింటే కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. జన్వాడ చుట్టే రాజకీయ వివాదాలు, ఆరోపణలు. తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన కేటీఆర్ ఫామ్ హౌస్. తప్పు చేసిన వాళ్లను వదిలిపెట్టమంటున్న హైడ్రా. అక్రమ నిర్మాణాలు ఎందుకు కూల్చొద్దో చెప్పాలంటున్న కాంగ్రెస్. మంత్రుల ఆక్రమణలు కనిపించడం లేదా అంటున్న బీఆర్ఎస్. అధికార పక్షం నుంచే కూల్చివేతలు ప్రారంభించాలంటున్న బీజేపీ. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా బుల్డోజర్లు. దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన బుల్డోజర్లు తెలంగాణకు కూడా వచ్చేశాయి. అప్పుడు యూపీ, నిన్న ఏపీ, ఇప్పుడు తెలంగాణ. రాష్ట్రంలో రంగంలోకి దిగిన జేసీబీలు ఎక్కడ అక్రమ నిర్మాణాలు ఉన్నాయా అని వేట మొదలుపెట్టాయి. తెలంగాణలో కాకరేపుతున్న ఈ బుల్డోజర్లు ప్రస్తుతం జన్వాడ ఫామ్ హౌస్కు బయలుదేరాయి. హైడ్రా ఇప్పుడు ఈ పేరెత్తితేనే కబ్జాదారుల గుండెల్లో గుబులు పుడుతోంది. కొందరు రాజకీయ నేతలైతే శివాలూగుతున్నారు. అక్రమంగా నిర్మాణాలు చేసిన వారికి, ఆక్రమణలకు పాల్పడిన వారికి కంటి మీద కునుకు లేకుండా పోతుంది. హైదరాబాద్ విశ్వనగరం విస్తరిస్తూ ఉండడం, రియల్ ఎస్టేట్ వ్యాపారుల నిబంధనల ఉల్లంఘనలు, అధికార నేతలతో అండర్స్టాండింగ్, ఇవన్నీ అక్రమ నిర్మాణాలకు కారణమవుతున్నాయి. అయితే ఇప్పుడు హైడ్రా దెబ్బకు వెలువెల్లాడుతున్నాయి. హైదరాబాద్తో పాటు దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ ఆస్తులు రక్షించేందుకు చెరువులు, కుంటలు, నానాలు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేసి ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేందుకు హైడ్రాను తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. జీవో నెంబర్ 99 ద్వారా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రాను ఏర్పాటు చేసింది రేవంత్ సర్కారు. ఇప్పుడు ఈ హైడ్రా బుల్డోజర్లు నగరంలో మోతమోగిస్తున్నాయి. హైడ్రా బుల్డోజర్లు గండిపేట, మొయినాబాద్, చందానగర్, చిత్రపురి కాలనీ మీదుగా జన్వాడలో మాజీ మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ వైపు దూసుకువెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. దీంతో హైడ్రా బుల్డోజర్లపై హైకోర్టును ఆశ్రయించారు ఫామ్ హౌస్ యజమానిగా చెబుతున్న బద్వేల్ ప్రదీప్ రెడ్డి. రాజకీయ కారణాలతోనే తన ఆస్తికి నష్టం చేకూర్చాలని చూస్తున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా కమిషన్ రంగనాథ్, రంగారెడ్డి కలెక్టర్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు, శంకరపల్లి రెవెన్యూ అధికారి, చీఫ్ ఇంజనీర్లను పిటిషనర్ చేర్చారు. ప్రదీప్ రెడ్డి పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు జన్వాడ పరిధిలో నిర్మాణాలు గురువారం వరకు కూల్చొద్దని ఆదేశించింది. హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటారని, స్థానిక సంస్థల అనుమతితో నిర్మాణాలు జరుగుతాయని పేర్కొంది కోర్టు. 15-20 ఏళ్ల తర్వాత హైడ్రా వచ్చి అక్రమ నిర్మాణం అని కూల్చివేయడమేంటని ప్రశ్నించింది హైకోర్టు. కూల్చివేతల గురించి చర్చించాల్సి ఉందన్న న్యాయస్థానం హైడ్రాకు ఉన్న లీగల్ స్టేటస్ గురించి చెప్పాలని ఏఏజీకి సూచించింది. హైడ్రాకు ఉన్న పూర్తి లీగల్ స్టేటస్ వివరాలు వెల్లడించాలంటూ ఆదేశించింది. అయితే జన్వాడలోని కేటీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ రాజకీయ వివాదాలు, ఆరోపణలు కొత్తమీ కాదు. నాడు రేవంత్ ప్రతిపక్షంలో ఉండగా జన్వాడ ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణమని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఫామ్ హౌస్ను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించడంతో రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారం రేపింది. అక్రమంగా డ్రోన్ ఎగరవేశారంటూ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిపై కేసులు పెట్టి చివరకు జైలుకు సైతం పంపింది. అయితే నాటి ఘటనపై హైడ్రాతో బదులు తీర్చుకోవాలని సీఎం రేవంత్ చూస్తున్నారని ఆరోపిస్తున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. నిబంధనల ప్రకారమే హైడ్రా తన పని చేసుకుపోతుందని, ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేవంటోంది అధికార పక్షం. దీంతో మొత్తంగా హైడ్రా కూల్చివేతల వ్యవహారం జన్వాడ ఫామ్ హౌస్ చుట్టూ చేరడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. జన్వాడ ఫామ్ హౌస్పై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫామ్ హౌస్ ఆక్రమణ కిందికి వస్తే తానే దగ్గరుండి కూల్చివేయిస్తానన్నారు. జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ తనది కాదని, అది తన మిత్రుడిదని, దాన్ని లీజుకు మాత్రమే తీసుకున్నానన్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చివేయడం మంచి నిర్ణయమే. మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఫామ్ హౌస్లు ఉన్నాయని, వాటిని కూల్చే ధైర్యం ఉందా అంటూ ప్రశ్నించారు కేటీఆర్. నాకంటూ ఏ ఫామ్ హౌస్ లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నా.
నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్నమాట వాస్తవం. ఒక 7-8 ఏళ్ళ నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం. ఒకవేళ అది FTLలోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండి అవసరమైతే నేను కూడా పోయి, ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా. ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉంటే FTLలో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించి వస్తా. కానీ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక మాట అడుగుతా ఉన్నా, సరే ఇలా ఏమైనా తప్పు ఉంటే కూలగొట్టరు, నో ప్రాబ్లం, కూలగొట్టండి, దానిలో నష్టమేం లేదు, వెల్కమ్, మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సింది. కానీ నేరుగా అక్కడి నుంచి బయలుదేరి నాతో పాటు రండి మంత్రులు, పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు, FTLలలో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరం కలిసిపోదాం, నాతో పాటు మీరు కూడా రండి మీడియా, నేను దగ్గర ఉండి తీసుకొని పోతా. నిన్న మొన్నటి నుంచి నేను కూడా చూస్తూ ఉన్నా సోషల్ మీడియాలో ఎట్లా బ్రహ్మాండంగా జూములు పెట్టి మరీ తీసినారు. గూగుల్ ఎర్త్తో అది గూగుల్ మ్యాప్స్ ఏందో కానీ చాలా చక్కగా పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు పేర్లు చెప్పమంటారా? రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత KVP రామచంద్రరావు గారు, ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గారు FTLలో, తర్వాత ఇంకెవరున్నారబ్బా, సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు, తర్వాత మన ఉన్నారు మధు యాష్కి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకొకటి కూడా ఉంది, రేవంత్ రెడ్డి గారిది కూడా ఏడుందో నేను చూపెడతాను మీకు. మీరు వస్తా అంటే రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపెడతా, ఎక్కడుందో మీకు శాటిలైట్ మ్యాప్లు పంపుతా, చూసుకోండి. నేనేమంటున్నా అంటే ఐ వెల్కమ్. ఎక్కడ నా పేరు మీద ఏదో మీడియాలో ఏదో వేసేసి ఏదో జరిగిపోయింది, ఏమో అయిపోతుంది, ఆడేమైనా తప్పుంటే కొట్టండి, నేను ఎందుకు వద్దంట, వెల్కమ్. నా పేరు మీద ఏ ప్రాపర్టీ లేదు, లీజ్ మీద నేను ఉన్నాను. మా ఫ్రెండ్ నన్ను తిట్టుకుంటాడు కావచ్చు ఈ మాట చెప్పినందుకు, ఇంతెందుకు మాట్లాడినారో నాయన నువ్వు అని, జీవితాంతం తిడతాడు కావచ్చు, పర్వాలేదు. నేను తప్పు జరిగితే దాన్ని కూల్చడంలో నేను దగ్గరుండి సహకరిస్తా. తప్పు చేసిన వాళ్ళు మాత్రమే హైడ్రాకు సహకరించరని, ఏ తప్పు చేయని అధికారులు శాఖలు హైడ్రాకు సహకరిస్తారన్నారు హైడ్రా కమిషనర్ AV రంగనాథ్. తమకు సీఎం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని, తప్పు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టమని, తప్పుడు పర్మిషన్ ఇచ్చిన అధికారులను కూడా వదలమని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా నిర్మించిన ప్రతి కట్టడాన్ని నేలమట్టం చేస్తామని హెచ్చరించారు. చెరువులకు నీళ్లందించే ఫిరంగి నాలా క్యాచ్మెంట్ ఏరియాను మూసేసి జన్వాడ ఫామ్ హౌస్ కట్టారని ఆరోపిస్తోంది అధికార పార్టీ. అలాంటి ఫామ్ హౌస్ను ఎందుకు కూల్చకూడదో KTR చెప్పారని ప్రశ్నిస్తోంది. తన మన భేదం లేకుండా హైడ్రా పనిచేస్తూ దురాక్రమణలను బయటకు తీసుకువస్తున్న తరుణంలో KTR మళ్లీ వార్తలోకి వచ్చారంటోంది హస్తం పార్టీ. నాకు 111 జీవోలో కానీ FTL పరిధిలో కానీ భూములు లేవనే మాట చెప్తా ఉన్నాడు. ఆనాడు PCC అధ్యక్షులు, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసలు నీళ్లు ఉస్మాన్ సాగర్ కానీ అక్కడ తదితర ప్రాంతాల్లో చెరువులకు నీళ్లు రావాల్సినటువంటి నాలాది క్యాచ్మెంట్ ఏరియాలో ఫిరంగి నాలాని మొత్తం మూసేసి దాన్ని పూర్తి చేసి క్యాచ్మెంట్ ఏరియాని టోటల్ క్లోజ్ చేసి జనవాడ ఫాము నిర్మించడం జరిగింది. 1,00,000 చదరపు అడుగులతో ఫామ్ హౌస్ నిర్మితమైంది. ఇంద్రభవనం లాగా ఉండేటువంటి ఫామ్ హౌస్లో స్విమ్మింగ్ పూల్లు, లాన్స్ తదితర అన్నీ కూడా సౌకర్యాలు ఉన్నాయి. విచిత్రం ఏంటంటే మనం అపార్ట్మెంట్ కానీ ఇల్లు కానీ కిరాయికి తీసుకుంటాం, లీజుకు తీసుకుంటాం. ఇక్కడ KTR గారు ఫామ్ హౌస్లు నీళ్ళు తీసుకుంటా అన్నటువంటి చరిత్ర, కొత్త చరిత్రకి తెరలేపినారు. వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. హైడ్రా పేరుతో ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేయొద్దంటోంది బీజేపీ. బఫర్ జోన్లో ఎవరు ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా కూల్చివేయాలి. రాజకీయ కక్షలతో హైడ్రాను ఏర్పాటు చేస్తే మాత్రం తాము వ్యతిరేకిస్తామంటోంది బీజేపీ. ముందు అధికార పక్షం నుంచే కూల్చివేతలు ప్రారంభం కావాలని తాము సూచిస్తున్నట్లు చెబుతున్నారు బీజేపీ నేతలు. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒక అప్పీల్ చేయడం జరిగింది. అంతేకాదు ఏదైతే భూసేకరణ జరుపుతా ఉన్నాము, RRR పేరిట కానివ్వండి, నీమ్స్ పేరిట కానివ్వండి, ఇతరత్ర భూసేకరణ జరుగుతున్నటువంటి సందర్భంలో జిల్లా కలెక్టర్ గారు, జిల్లా మంత్రి గారి దృష్టికి నేను తీసుకొచ్చిన విషయం ఏంటంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కార్డు వాల్యూని పెంచి
3 రెట్లు నష్టపోతున్నటువంటి రైతులకి నష్టపరిహారం ఇస్తే గీర్మాపూర్ లాంటి ప్లేస్లో నేషనల్ హైవే పక్కన కొన్ని సందర్భాల్లో కార్డు వాల్యూ 40 లక్షలు 47 లక్షలు కూడా అధికారికంగా ఉంది. అక్కడ 1 ఎకరానికి 3 రెట్లు ఇస్తే 1,50,00,000. మొత్తానికి హైడ్రా బుల్డోజర్ల రాకతో అధికార ప్రతిపక్షాల మధ్య మాట తూటాలు పేలుతూ తెలంగాణ రాజకీయం మరోసారి వేడెక్కింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.